క్రిస్మస్ వస్తుంది కదా, టేస్టీగా ప్లమ్ కేక్ ఇంట్లోనే ఎట్లా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. డిమిరారా షుగర్ అనేది తీసుకోండి. అది లేకపోతే మామూలు షుగర్ అయినా సరే పావు కప్పు తీసుకోండి. అదే పావు కప్పుతో బెల్లం కూడా తీసుకోండి. ఈ రెండింటిని నీళ్లు పోయకుండా చక్కగా క్యారమలైజ్ అయ్యే వరకు బాగా వేపుతూ ఉండండి. అది పూర్తిగా నల్లగా అవ్వాలండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలాగా నల్లగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి 150 ml వరకు వాటర్ పోస్తే దానికి మొలాసిస్ అనేది గట్టిగా అవ్వకుండా ఉంటుందన్నమాట. అది పక్కన పెట్టుకున్న తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ 1.5 కప్పు మైదా, 1 టీ స్పూను బేకింగ్ పౌడరు, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా జల్లించి పెట్టుకోండి. మనం ఇక్కడ కోకో పౌడర్ వేయట్లేదండి. ఈ మనం చేసుకున్న మొలాసిస్ అన్నం నల్లగా ఉంది చూసారా, మొలాసిస్ వేసుకుంటున్నాం కాబట్టి ప్లమ్ కేక్కి బయట మార్కెట్లో ఎలా దొరుకుతుందో అలాంటి కలర్లో, బ్లాకిష్ కలర్లో మీకు కేక్ వస్తుందండి. ఇక్కడ మనం మసాలా తయారు చేసుకోవాలండి. దానికి యాలకులు 3 యాలకులు, దాల్చిన చెక్క మరియు నట్ మగ్ అంటాం కదండి, జాజికాయ పొడి, అవి వేసుకోండి. మీకు ఇష్టమైతే ఈ క్లోవ్స్ అంటే లవంగాలు కూడా వేసుకోవచ్చు. ఆ ఘాటు మా పిల్లలు ఇష్టపడరు కాబట్టి వేయలేదండి. అది వేసుకొని పొడి జల్లించుకోండి. ఈ మొలాసిస్ మనకి 1/2 కప్పు షుగర్ ఉంటుంది కదండి, అందుకని నేను ఇక్కడ 7 చెంచాల షుగర్ మాత్రమే తీసుకున్నాను. మీరు టేస్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఒకవేళ షుగర్ మీకు తక్కువ అనిపిస్తే కండెన్స్డ్ మిల్క్ పావు కప్పు తీసుకున్న తర్వాత 3 ఎగ్స్ని బీట్ చేసుకొని దానిలో పావు కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ కానీ లేదంటే బటరు, ఇక్కడ నేను బటర్ యూస్ చేశానండి. రూమ్ టెంపరేచర్ బటర్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలండి. తర్వాత మొలాసిస్ వేసి అదేనండి పావు కప్పు షుగరు, పావు కప్పు బెల్లాన్ని మనం కరిగించుకున్నాం కదండి, క్యారమలైజ్ చేసుకున్నాం కదా, అది వేసుకుని అది కూడా బాగా బీట్ చేసుకున్న తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్లోకి అది కలపాలి. ఇది కలిపే ముందు మనం ఆరెంజ్ జ్యూస్ ఒక కప్పు ఆరెంజ్ జ్యూస్లో మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్, ఇక్కడ నేను బ్లూబెర్రీస్, మ్యాంగోస్, పపాయ, డ్రై ఫ్రూట్ మిక్స్ ఉంటుంది కదండి, అవన్నీ తీసుకున్నాను. 3 రోజుల పాటు నేను ఇవి నానబెట్టానండి. రిఫ్రిజిరేటర్లోనే పెట్టాలండి, ఎందుకంటే ఆరెంజ్ జ్యూస్ బయట పెడితే ఫంగస్ వచ్చేస్తుంది. ఆరెంజ్ జ్యూస్లో ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని 3 రోజుల పాటు రిఫ్రిజిరేటర్లో నానబెట్టాలండి. అప్పుడు బాగా పొంగుతాయి, మాయిశ్చర్ ఉంటుంది. తర్వాత ఇవి కూడా ఆరెంజ్ జ్యూస్ని వడగట్టి డ్రై ఫ్రూట్స్ కిందకి తగలకుండా మనం పొడి జల్లుకుంటే అవి కేక్ మధ్యలో తగులుతూ ఉంటాయండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 180 degrees సెంటిగ్రేడ్ దగ్గర 45 to 50 minutes అనేవి పెట్టాలండి. 40 minutesలో 2 rods ఆపరేట్ చేయాలి. లాస్ట్లో ఓన్లీ బాటమ్ రాడ్ మాత్రమే యూస్ చేసుకోండి. అప్పుడు మీకు ఎమ్మీ అయిన కేక్ రెడీ అవుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో మీకు మార్కెట్ చేసిన విధంగానే ఉంటుంది. ట్రస్ట్ మీ, ఇది ఒక్కసారి తయారు చేసి చూడండి. మీకు ఇంత డీటెయిల్డ్గా ఇందులో యూట్యూబ్లోనే ఎక్కడా మీకు చూపించలేదు, మీకు చెప్పరు. చాలా డీటెయిల్డ్గా చెప్పానండి. మీరు బాగా తయారు చేసి చూడండి. ఈ ప్లమ్ కేక్ మనం తయారు చేసుకున్న తర్వాత పైన డ్రై అవ్వకుండా కొంచెం ఘీ కానీ బటర్ కానీ అప్లై చేసి అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసుకుంటే ఎమ్మీ అయిన టేస్టీ అయిన ఎగ్తో ఉన్న ప్లమ్ కేక్ అనేది రెడీ అవుతుంది. చూస్తున్నారు కదా కలర్ ఎలా ఉందో, చాలా డార్కిష్ కలర్ వస్తుందండి. మనం కోకో పౌడర్ కూడా యూస్ చేయలేదు, అయినా బాగా వస్తుంది. థ్యాంక్ యూ.